హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు స్టోరీ. అసలు ఏమంటున్నారు మీరిద్దరు? నాకేం అర్థం కావట్లేదు అని పిచ్చిదానిలా అడిగింది మైరా. అప్పుడు ఆవేశం తగ్గి స్పృహలోకి వచ్చిన ఆర్వీకి అక్కడే మైరా ఉండడం గుర్తొచ్చి ఆక్వర్డ్గా అనిపించి తలదించుకుంది. ఏం చెప్తున్నావు ఆర్వి? నిజంగా నువ్వు చెప్పేది నిజమా? అంటే నువ్వు ఎవరితో అని డాక్టర్ అంటుంటే, ప్లీజ్ డాక్టర్, వినడానికే జుబుక్సగా ఉంది నాకు అని ఆర్వి గొంతులో కోపం ఎంతుందో బాధ కూడా అంతే ఉంది. కానీ డాక్టర్కి కేవలం కోపం కనిపిస్తే కన్నతల్లిగా మైరాకి ఆర్వి బాధ కనిపించింది. ఇక వెంటనే ఆర్వి చేతిని పట్టుకుంది సపోర్ట్గా. మైరా అలా పట్టుకోవడం ఆలస్యం. అప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్న తను దాచాలనుకున్న కన్నీళ్లు ఆమె కళ్ళల్లోకి చేరగా గట్టిగా మైరాను హక్ చేసుకుంది, తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి. అది చూసిన డాక్టర్కి ఆర్వి పరిస్థితి అర్థమయ్యి, ప్లీజ్ ఆర్వి, ముందు ఇలా కూర్చో, నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చెయ్యి అంది. ఇక డాక్టర్ మాటకి మైరా ఆర్వీని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటూ చాలాసేపు ఆర్వీ తలని తన ఒడిలోనే పెట్టుకొని పొత్తిళ్లలో పొదుముకుంది చంటి పాపల. డాక్టర్ ఇంటర్కమ్ నుండి రిసెప్షన్కి కాల్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు ఎవరికి తన అపాయింట్మెంట్ ఇవ్వొద్దను, ఎవరి తన క్యాబిన్ వైపు రాకుండా చూడమని చెప్పింది. 10 నిమిషాల తర్వాత, ఆర్వీ, నువ్వు నార్మల్ అయితే నేను నీతో కాస్త మాట్లాడాలి అంది డాక్టర్ చాలా మెల్లిగా. ఆర్వి డాక్టర్ మాటకి నార్మల్ అవుతూ సీట్లో సరిగ్గా కూర్చుంది. లిసన్ ఆర్వి, నువ్వు చెప్పేది నీకు నిజమే కావచ్చు, కానీ ఒకటి నీకు తెలియకుండా అయితే ఇంటిమేషన్ జరుగుండాలి. నువ్వు ఈ వేలో ఎందుకు ఆలోచించకూడదు అని అడిగింది డాక్టర్. మీరేమంటున్నారు డాక్టర్? నాకేం అర్థం కావట్లేదు కళ్ళు చిన్నవి చేసి అడిగింది ఆర్వి. అంటే నీకు ఎప్పుడైనా మత్తుమందు లాంటిది ఇవ్వడం, నువ్వు ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో ఎక్కడైనా స్టే చేయాల్సి రావడం జరిగిందేమో, ఒక్కసారి బాగా ఆలోచించి చెప్పు అంది ఆర్వి. నో డాక్టర్, నాకు బాగా గుర్తుంది, నేను ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళినా అలా గంటలు ఉండలేదు అంది ఆర్వి. నో ఆర్వి, నువ్వు బాగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఇదేం చిన్న విషయం కాదు. నీకే తెలియకుండా ఇలా నీతో ఇంటిమేట్ అవ్వడం అంటే ఇట్స్ ఎ క్రైమ్. మనం వాళ్ళని ఊరికే వదలకూడదు. ఒక్కసారి డీప్గా థింక్ చెయ్యి అంది డాక్టర్. ఎంత ఆలోచించినా అసలు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొన్నట్టు ఆర్వి మరోసారి ఖచ్చితంగా చెప్పింది అలాంటిది ఏమీ లేదని. ఇక ఆర్వి అంత ఖచ్చితంగా ఇస్తున్న స్టేట్మెంట్కి డాక్టర్ కూడా ఆలోచనలో పడింది. 5 నిమిషాల తర్వాత ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా సడన్గా ఆర్వికి ఓ విషయం స్ట్రైక్ అయ్యింది. డాక్టర్, నాకో డౌట్ అంది. ఏంటి ఆర్వి, చెప్పు అన్నారు డాక్టర్. వితౌట్ ఇంటిమేషన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా అని అడిగింది. ఆర్వి క్వశ్చన్కి బిగుసుకుపోయింది మైరా. ఉంటాయి ఆర్వి, బట్ అది అంటూ డాక్టర్ నానుస్తుంటే, అయితే నాకు వర్జినిటీ టెస్ట్ చేయండి. స్థిరంగా వినిపించిన ఆర్వి డెసిషన్కి మైరా ఆర్వి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆర్వి, ఏమంటున్నావు నువ్వు? పిచ్చిగాని పట్టిందా నీకు? నిన్నిక్కడ ఎవరు తప్పుగా అనుకోవట్లేదు. అడ్డమైన టెస్ట్లు అవసరం లేదు. ప్లీజ్ మమ్మీ, ఇది ఎవరో ఏదో అనుకుంటారని కాదు, నా క్లారిఫికేషన్ కోసం, నా మీద నాకున్న నమ్మకం కోసం అని ఆర్వి చెప్తే, ఇలా చేస్తే మా పెంపకం మీద మాకు నమ్మకం లేనట్టు అవుతుంది. ఇది తెలిస్తే మీ డాడీ ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించు అంది మైరా. ప్లీజ్ మామ్, డాడ్ మీద నాకు ప్రేమ లేక కాదు, కానీ ఇది చేయించుకోకపోతే లైఫ్ లాంగ్ నేను ఆ గిల్టీ ఫీలింగ్ని మోస్తూనే ఉండాలి. ఇంకేం చెప్పొద్దు అని స్థిరంగా చెప్పి డాక్టర్ వైపు చూసింది ఆర్వి. నో ఆర్వి, అలా చేయకూడదు. ఆ టెస్ట్ మన ఇండియాలో బ్యాన్ చేయబడింది అని చెప్పింది డాక్టర్. ప్లీజ్, అమ్మాయికి తెలియకుండా ఇలాంటివి చేస్తే తప్పు, కానీ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో తప్పేం కాదు డాక్టర్. పైగా ఖచ్చితంగా నాకు నిజం తెలిసి తీరాలి అంది ఆర్వి. నో ఆర్వి, యాజ్ ఎ డాక్టర్గా నేను నా రూల్స్కి అగైనిస్ట్గా వెళ్ళలేను. సారీ అంది ఆ డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఇక్కడ మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా కాకుండా సాటి అమ్మాయిగా ఆలోచించండి. ఏ అమ్మాయికైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైతే ఎంత కాంప్లికేటింగ్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేసింది ఆర్వి. ఇక ఆర్వి రిక్వెస్ట్కి ఓ డాక్టర్గా కాకుండా సాటి ఆడదానిగా ఒప్పుకోక తప్పలేదు ఆ డాక్టర్కి.
ఓసారి డీప్ బ్రీత్ వదిలి కమ్ అని ఆర్వీని ఆ క్యాబిన్కి కనెక్టెడ్గా ఉండే చెకింగ్ రూమ్కి తీసుకువెళ్ళింది డాక్టర్. స్పెషల్ నోట్ అండి, ఇండియాలో వర్జినిటీ టెస్ట్లకి నిజంగానే పర్మిషన్ లేదు. సీరియస్లీ ఇట్స్ ఏ క్రైమ్ ఆల్సో. బట్ నేను కేవలం ఈ స్టోరీ కోసం మాత్రమే ఇలా రాశాను. ఇక్కడ నాకు వాంటెడ్లీ ఆడవారిని కించపరిచే ఉద్దేశం కొంచెం కూడా లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్ ఆర్వీని తీసుకువెళ్ళగానే మైరా ఏడుస్తూ ఆరవ్కి కాల్ చేసింది. ఆర్వీ వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి ఒకే చోట కూర్చున్న ఆరవ్కి మైరా దగ్గర నుండి వస్తున్న కాల్కి కొద్దిగా కదిలేలా చేసింది. మైరా చెప్పింది వింటున్న ఆరవ్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఒక్కసారిగా పైకి లేచిన ఆరవ్ ఆ క్షణం ఎవరు ఎదురు వచ్చినా కేవలం చేతులతోనే చీల్చి చెండాడే ఉగ్ర నరసింహుల్లా మారి హాస్పిటల్కి బయలుదేరాడు కోపంగా. కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్లో డాక్టర్ ద్వారా తన అనుమానం క్లియర్ చేసుకున్న ఆర్వీకి ఈసారి ఇక ఆగకుండా వచ్చేశాయి కన్నీళ్లు. బయటకు వస్తున్న ఆర్వీ కళ్ళు అప్పటికే ఏడుస్తుంటే కూర్చున్న చైర్లోంచి లేచి ఆర్వీ దగ్గరికి వెళ్ళబోయింది మైరా. సడన్గా అప్పుడే మరోసారి డోర్ తెరుచుకోవడంతో ఉన్న ముగ్గురు టక్కున తల తిప్పి చూశారు డోర్ వైపు. పర్మిషన్ లేకుండానే మరోసారి డాక్టర్ క్యాబిన్లోకి దూసుకు వచ్చాడు ఆరవ్. ఆరవ్ని చూసిన ఆర్వీకి ఇక దుఃఖం ఆగలేదు. వెంటనే వెళ్ళి గట్టిగా తండ్రిని పట్టేసుకొని ఏడ్చేసింది, గుండెల్లో బాధ అంతా బయటకు వచ్చేలా. అరవింద పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి తన అంతలా ఏడవడం చూస్తున్న ఆరవ్ గుండెల్ని ఎవరో కత్తి పెట్టి గట్టిగా చీల్చేస్తున్న ఫీలింగ్. చెవులు కుట్టిస్తే నొప్పికి ఎక్కడ ఏడుస్తుందో అని దాదాపు ఆర్వీకి 5 సంవత్సరాల వరకు కూడా అన్ని ప్రెసింగ్ టైప్ ఇయర్ రింగ్స్ మాత్రమే వాడిన ఆరవ్ ఆ తర్వాత కూడా ఆర్వీ ఇష్టం మేరకి ఇయర్ రింగ్స్ కుట్టించడం చేశాడు. అది కూడా జెల్ అప్లై చేసి బుల్లెట్ షాట్తో. నడక నేర్చుతున్నప్పుడు ఎక్కడ తన చిట్టి తల్లి పాదాలు కందిపోతాయో అన్న భయంతో ఆర్వీకి 6వ నెల మొదలుకొని ఇంట్లో మొత్తం ఇంచ్ గ్యాప్ లేకుండా మెత్తని పట్టులాంటి కార్పెట్ రెడీ చేయించిన ఆరవ్ బయటకు వెళ్తే నిమిషం కూడా నేల మీద అడుగు పెట్టనివ్వలేదు. ఆకలేస్తే ఏడవలసి వస్తుందో అని అన్న ఊహ కూడా భరించలేని ఆరవ్ తన షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా 15 నిమిషాలకోసారి ఆర్వీకి ఆకలేసినా లేకున్నా ఖచ్చితంగా ఫీడ్ చేయాలని మైరాకి రిస్ట్రిక్షన్స్ పెట్టి మరీ వెళ్ళాడు. అంత జాగ్రత్తగా తన కూతుర్ని ఒక గాజు బొమ్మల వెన్నెల పుత్తడి బొమ్మలా చూసుకున్న ఆరవ్కి మొట్టమొదటిసారి గుక్కపెట్టి ఏడుస్తున్న ఆర్వీని చూస్తుంటే కూతురు ఏడుస్తే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుందన్న వర్స్ట్ సిచ్యువేషన్ నేరుగా ఫేస్ చేస్తున్నాడు. కూతురు వచ్చి ఒక్కసారిగా గట్టిగా చుట్టేసుకోవడంతో చలనం కోల్పోయినట్టుగా ఉన్న ఆరవ్ ఒక్క అడుగు వెనక్కి తూలాడు. వెంటనే మైరా వచ్చి ఆరవ్ గారు అని ఇద్దరిని పట్టుకున్నప్పుడు స్పృహలోకి వచ్చి ఆర్వీ జుట్టు మీద చెయ్యి పెట్టి ప్రిన్సెస్ అన్నాడు మెల్లిగా. మెల్లిగా అనికంటే భయంగా ఏమో, లిటరలీ ఆ గొంతులో వణుకు స్పష్టంగా అర్థమైంది మైరాకి. పెళ్ళైన ఇన్నేళ్లలో ఆరవ్లో భయం చూసింది మైరా. అతన్ని గట్టిగా పట్టుకుంది. ఆరవ్లో ఆర్వీ కేరింగ్, తన విషయంలో తనలో తనకే తప్పు చేశానేమో అన్న ఫీలింగ్, నేను ఫెయిల్యూర్ డాడ్నా అని, నా కూతుర్ని నేను జాగ్రత్తగా చూసుకోలేకే నా నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందా అని ఉంది ఇప్పుడు అతనికి. ఇంతవరకు ఆ వాయిస్లో బేస్ అల్లరి తప్ప ఎప్పుడు అలాంటి భయం వినని ఆర్వీ వెంటనే దూరం జరిగి డాడ్ ఏమైంది అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆరవ్ కూతురి కళ్ళల్లోకి చూడలేక తలదించేస్తూ ఆర్వీ కన్నీళ్లు తుడిచి అడ్డంగా హెడ్ నోట్ చేస్తుంటే ఆరవ్ గారు ఏమైంది మీకు అని అడిగింది మైరా. డాడ్ నిజంగా నేను తప్పు అంటున్నా. ఆర్వీ నోటికి వేలు అడ్డు పెట్టేశాడు ఆరవ్ గట్టిగా, అసలు ఆ మాటే వినలేనట్టు. అప్పుడే డాక్టర్ నోరు తెరిచింది. ఎక్స్క్యూజ్ మీ ఆరవ్ గారు, ఒక్కసారి ఆర్వీ చెప్పేది వినండి. నిజంగానే తను ఏ తప్పు అనబోతున్న డాక్టర్ గొంతు ఆరవ్ పిడికిలిలో బిగుసుకుంది మరుక్షణం. డోంట్ డేర్ అని రౌద్రంగా అంటున్న వార్నింగ్ ఇస్తుంటే ఉలిక్కి పడిన మైరా ఆరవ్ గారు అని ఆరవ్ను సైడ్ నుండి చెయ్యి పట్టి ఆపితే అప్పుడు వదిలాడు డాక్టర్ గొంతుని. ప్లీజ్ ఆరవ్ గారు, మీ కోపం నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను ఉదయం చెప్పింది నిజమే. తను నిజంగానే ప్రెగ్నెంట్, బట్ షీఈ్ నాట్ లూజ్ హర్ వర్జినిటీ అని చెప్పింది డాక్టర్. తండ్రి ముందు మరోసారి తన గురించి అలాంటి మాటలు వినలేకపోయిన ఆర్వీ నిస్తేజంగా బయటకు వెళ్తుంటే డాక్టర్ స్టేట్మెంట్కి తిరుగుతున్న తలని ఓ చేత్తో ఆరవ్ షోల్డర్ని మరో చేత్తో సపోర్ట్ చేసుకుంటున్న మైరాను చూసి వెనక్కి తిరిగి చూడకుండానే మైరా
ప్రిన్సెస్తో వెళ్ళు, ఈసారి నువ్వు తన కారులోనే వెళ్ళాలి, మిస్ అవ్వడానికి వీల్లేదు, గో అన్నాడు సీరియస్గా. ఆరవ వాయిస్లోని బేస్కి భయపడి ఆర్వి వెనకే బయటకు వచ్చేసింది మైరా. వెళ్తున్న వాళ్ళని చూసి మరోసారి తన టెస్ట్ గురించి అనుమానం గురించి చెప్పి ఆర్వి ఎవరి వల్ల చీట్ చేయబడింది ఆరవ్ గారు, అండ్ ఇట్స్ ఏ బిగ్ క్రైమ్ ఆల్సో అని చెప్పింది డాక్టర్. డాక్టర్ మాటలు వింటున్న ఆరవ్ చేతులు టేబుల్ మీదున్న బ్యాండేజ్ కట్ చేసే సీజర్ను పిడికిలిలో నలిపేస్తుంటే ఆ సీజర్ ఆరవ్ అరచేతిని చీల్చి రక్తాన్ని బయటకు వచ్చేలా చేశాయి. అది చూసిన డాక్టర్ కంగారు పడిపోతూ, ఆరవ్ సార్, ఏంటి మీరు చేస్తున్న పని? ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్ సార్ అని ఆరవ్ చేతిని పట్టుకోబోయింది. సర్రున తన చేతిని వెనక్కి లాక్కొని, ఇది ఎలా జరిగింది అని అడిగాడు ఆరవ్ కోపంగా. సార్ ప్లీజ్, ముందు మీరు మీ చేతికి ట్రీట్మెంట్ చేసుకోండి, చాలా బ్లడ్ లాస్ అవుతుంది అని రిక్వెస్ట్ చేసింది డాక్టర్. నో, స్టాప్ ఇట్ డాక్టర్, ఐ వాంట్ టు ఆన్సర్ మై క్వశ్చన్, ఎలా జరిగింది అని మరోసారి గర్జించాడు ఆరవ్. సార్ ప్లీజ్, మీరు కాస్త ఎలా జరిగింది ఒక్క మాటే అడిగాడు ఆరవ్. ఇక ఆరవ్ ప్రశ్నకి తప్ప మరో ప్రశ్నకి సమాధానం చెప్పే సిచ్యువేషన్లో లేడని అర్థం చేసుకొని గాఢంగా ఊపిరి వదిలి చెప్పడం స్టార్ట్ చేసింది డాక్టర్. తనేం చెప్పింది అనేది మీకు ముందు ఎపిసోడ్స్లో నేను చెప్తానులేండి, ఇప్పుడే కాదు. డాక్టర్ చెప్పింది వింటున్న ఆరవ్ రక్తం మరిగిపోతుంటే దవడలు బిగించి పళ్ళు కొరుకుతూ, ఎవరు చేశారు తెలుసుకోవడం ఎలా అని అడిగాడు. ఒక్క అవకాశం ఉంది సార్, చెప్పింది డాక్టర్. ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆరవ్. ప్రీనేటల్ పెటర్నిటీ టెస్ట్ అని చెప్పింది డాక్టర్. ఎలా అడిగాడు. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే ఆర్వి బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ చేసి చూస్తాము అని చెప్పగానే ఆలోచనలో పడ్డాడు ఆరవ్. ఎవరు ఎవరు అని ఆలోచిస్తున్న తనని మళ్ళీ డాక్టరే కదిలిస్తూ, బట్ ఆ టెస్ట్ కూడా ఇప్పుడే చేయలేం సార్, ఆర్వీకి జస్ట్ ఇప్పుడు 6th వీక్ ప్రెగ్నెన్సీ మాత్రమే, ఆ టెస్ట్ 7th వీక్ నుండి 3 months లోపు చేయాలి. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆర్వీ గారు ఆ ప్రెగ్నెన్సీని యాక్సెప్ట్ చేస్తా అంటే ఓకే, లేదంటే 10th వీక్ లోపు మనం అబార్ట్ చేయగలం, లేదంటే బేబీకే కాదు మదర్కి కూడా కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత అబార్ట్ చేయాలంటే. సో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం బెటర్ అంది డాక్టర్. అంటూ వెనక్కి తిరుగుతున్న ఆరవ్తో, ఆరవ్ సార్, ఇప్పుడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అంటున్న ఆవిడ మాటలు పట్టించుకోలేదు ఆరవ్. ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి ఒక్క సెకండ్ అక్కడే ఆగి, ఇప్పుడు నా ఆర్వీకి ఎలా ఉంది అని అడిగాడు. షీఈ్ గుడ్ సార్, ఓవర్ థింకింగ్ వల్ల అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా తీసుకుంటే చాలు, నేను రాసిచ్చిన మెడిసిన్స్ ప్రాపర్గా వాడుతూ సరైన డైట్ ఇంకా రెస్ట్ కూడా ఎక్కువ తీసుకునేలా చూడండి అంది డాక్టర్. అంటూ మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆరవ్. డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి ఆరవ్కి. అసలు ఆర్వీకి ప్రెగ్నెన్సీ ఎలా, ఎవరు అలా చేసింది, ఎవడైనా కానీ వాడు మాత్రం ఒక్కసారి నా చేతికి చిక్కితే అనుకుంటూ స్టీరింగ్ మీద గట్టిగా పట్టు బిగించాడు ఆరవ్. ఇలా ఆలోచనల్లో ఉన్న ఆరవ్కి సడన్గా ఏదో స్ట్రైక్ అవడంతో కార్ను సడన్ బ్రేక్తో ఆపేశాడు. సామ్రాట్ను కలిసిన మైనా ఎక్కడ ఉన్నామో అని కూడా చూడకుండా ఫాస్ట్గా వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటూ తన గుండెల్లో మొహాన్ని దాచేసింది. రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు తను ఎందుకో భయపడుతుందని స్పష్టం చేస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి తన చుట్టూ చేతులు వేసి అలాగే పక్కకు తీసుకువెళ్ళాడు సామ్రాట్. 5 నిమిషాలు గడుస్తున్నా కూడా మైనా తనని వదలకపోతుంటే సామ్రాట్ మెల్లగా దూరం జరపబోయాడు. అప్పుడు కూడా అతని షర్ట్ను గట్టిగా పిడికిలిలో బంధించేసింది మైనా. ఏమైంది, ఎందుకంత భయపడుతున్నావు అని ఆమె జుట్టులో చేయి పెట్టి లాలనగా అడిగాడు సామ్రాట్. అతని మాటల్లో సున్నితత్వానికి మెల్లిగా తలపైకెత్తి చూసిన మైనా సామ్రాట్ కళ్ళల్లోకి చూస్తూ అతని షర్ట్ అలాగే పట్టుకొని, సామ్రాట్ గారు మీకేం కాకూడదు అంది భయంగా. ఏ పిచ్చుక, నాకేమవుతుందే, ఎందుకు అంత భయపడుతున్నావు, అసలు ఏం జరిగింది చెప్పు అని అడిగాడు సామ్రాట్. నాకు భయంగా ఉంది సామ్రాట్ గారు అంది మైనా. మైనా విసిగించకుండా అసలేం జరిగిందో చెప్తావా చెప్పవా సీరియస్గా అడిగాడు సామ్రాట్. అది అంటూ సామ్రాట్ గురించి
ఆర్నవ్ ఫోన్లో మాట్లాడిన మాటలు చెప్పింది. చివర్లో థ్యాంక్స్ డాడ్ అని కూడా అన్నాడు. అంటే ఆరవసారి కావాలని మిమ్మల్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారా? మీ మీద కోపంతో మిమ్మల్ని ఏదైనా అని అక్కడే ఆపేసింది మైనా తన మాటల్ని భయంతో.